ఈరోజు నేను మా బృందం అందరూ మా మార్కెట్ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారిని ఇప్పుడే కలిసి మా చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకునే సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరికి చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చొచ్చడం జరిగింది. ఆయన వాళ్ళ ఓఎస్డి గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పు ఉంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు మిమ్మల్ని పార్టీని ఎందుకు ఎంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటి? నన్ను టార్గెట్ చేయడం అనేది రోజు నడుస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అది ఇష్యూ లేదు. అది నేను కాంప్రమైజ్ అవుతున్నా, నేనే ఓపిక కొట్టుకొని పోతున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏఐసిసిని, పిసిసిని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అంటే డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్నిసార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. తెలంగాణ పార్టీ అధికారంలో ఉన్న మీ పార్టీ నేతలే మీ పార్టీ పైన విమర్శలు చేస్తారు. కొండా సురేఖ విమర్శ కానీ, ఇప్పుడు చిన్నారెడ్డి కానీ ఈ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లా చెప్తారు? అదే మల్లికార్జున్ ఖార్గే గారికి ఆ స్టేట్లో జరుగుతున్న దాని మీద చెప్పాము. స్పెసిఫిక్గా నేను వనపర్తి గురించి నేను మాట్లాడినా, వేరే జిల్లా గురించి నేను మాట్లాడలేదు. సో అవన్నీ వాళ్ళకి వచ్చినట్టుంది, రిపోర్ట్ వచ్చినట్టుంది, మా ఏఐసిసి పెద్దలకు వచ్చినట్టుంది. సో అది మిగతా వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మా ఇద్దరి మధ్యలో ఏం గెట్టు పంచేది లేదు, ఒడ్డు పంచేది లేదు, ఏం పంచేది లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 9 సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన్నది, 4 సార్లు గెలుచున్నారు, ఒకసారి మంత్రి అయి ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాడు. ఆయన క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్కి పోయే హోదా కలిగిస్తే కూడా ఆయనకి ఇంకా సంతృప్తి లేకపోతే మరి మేము ఏం చేయలేం. ఎందుకన్నాడు, ఏం చేసిండో అలా ఆయనకే చెప్పాలి. దాని మీదనే మేము కామెంట్ చేస్తాం. సీనియర్గా మీరు గౌరవం ఇవ్వట్లేదు? 100% మేము సీనియర్గా గౌరవిస్తున్నాం. నేను ఇచ్చిన, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఇచ్చినందుకే ఆయనకు బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్లకు పంపించే హోదా ఇచ్చినాం. ఇంకేం కావాలి? చెప్పినాం, టోటల్ రిపోర్ట్ ఇచ్చినాము. ఆయన వాయిస్ రికార్డు పెన్ డ్రైవ్ వేసి మా అధిష్టానానికి ఇచ్చున్నాం. ఆల్రెడీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ గారికి ఇచ్చున్నాం. మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురవి గారు కూడా మొత్తం ఇంట్లో డీటెయిల్స్ ఇచ్చేసాం. ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చున్నారు. మా స్టేట్లో క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురవి గారు షోకాజ్ నోటీస్ ఇచ్చి 3 డేస్లో రిప్లై చేయమని చెప్పున్నారు. సో ఏఐసిసి కూడా సీరియస్గా పరిగణించి చర్యలు తీసుకుంటారన్న నమ్మకం నాకు. 9 సార్లు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు మరోసారి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానివల్ల ఏమన్నా ఉరుగుద్దా? నో 9 సార్లు నాట్ షోకాజ్. నేను చెప్పింది 9 సార్లు బీఫామ్ ఇచ్చినాము ఆయన చెప్పినాం, నాట్ షోకాజ్. అది 9 సార్లు బీఫామ్, ఫస్ట్ టైం ఆయనకు బీఫామ్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆయనకున్న అనుబంధం ఏంటి? ఎందుకు బీఆర్ఎస్ని మీరు జోడిస్తున్నారు? ఆయన మీద బీఆర్ఎస్ ఎందుకు కలుపుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నాకు ఇచ్చున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ వనపర్తిలో నన్ను గెలిపించుకున్నారు. అప్పుడున్న ఆయన నెంబర్ 3, నెంబర్ 4 అని నిరంజన్ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి ఉండే, ఆయన చెప్పుకుంటుండే. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన క్యాడర్ను మొత్తం చిన్నారెడ్డి గారి నెంబర్ పెట్టుకొని సెక్రటరియట్ కావచ్చు, ఇంకా అసెంబ్లీ కావచ్చు, ఇంకా ప్రజాభవన్ కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళ బీఆర్ఎస్లకు అందరికీ దగ్గర పెట్టుకొని పనులు చేసే క్రమంలో ఆ ఫోన్ డేటా కానీ ఈయన పిఏ ఆయన ఇంటికి పోవడం, ఆయన పిఏ ఈయనింటికి పోవడం, అవన్నీ ప్రూఫ్స్తో సహా అవి కూడా మేము ఇచ్చిన రిపోర్ట్లో అది కూడా ఇచ్చాం. నియోజకవర్గంలో వేరే పార్టీ వాళ్ళని కలవడంలో ఏమైనా తప్పు ఉంటుందా? మీరు కలవరా వేరే పార్టీ వాళ్ళు? నేను అందరినీ కలుస్తా, ఆయన కూడా అందరు కలవాలి. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్త 40 సంవత్సరాలు ఆయన భుజాల మీద పెట్టుకొని మోసిన 7 ఉన్నోళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళకి పనిచేయాలనేది నా ఉద్దేశం.
నెక్స్ట్ కేసీ వేణుగోపాల్ గారు కలుస్తున్నాం. ఆ రోజు మాకు ఇష్యూ జరిగే ముందు రోజే మేడం మీనాక్షి గారు కూడా ఢిల్లీ వచ్చున్నారు, ఆ సిడబ్ల్యూసీ మీటింగ్ ఉందని. మీనాక్షి గారిని కలుస్తాం అండ్ కేసీ వేణుగోపాల్ గారు ఎన్ని గంటలకు ఇచ్చారు? ఎన్ని గంటలకు ఇచ్చారు? మోస్ట్లీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఉంటుంది, ఇంకా టైం చేయలేదు. ఖర్గే గారు మీ ఫిర్యాదు పైన ఏమని చెప్పారు? చెప్పినా కదా, ఆల్రెడీ చెప్పినా కదా. అక్కడ వాళ్ళ ఓఎస్డీ గారిని పిలిచేసి ఆ రిపోర్టు కేసీ గారికి పంపించి లెటర్ ఇచ్చేసి డీటెయిల్స్ రిపోర్ట్స్ తెప్పామని చెప్పారు. స్టేట్లో